పరిశుద్ధుడా మీకు స్తోత్రం. అడ్డుపడుతున్నాం బోధన శక్తులు కాల్చి వాక్యమైనది వాక్యం ద్వారా సూటిగా నాతో మాతో మీరు మాట్లాడమని వినగల చెవులు గ్రహింపగల హృదయం మీ ప్రజలకు అనుగ్రహించమని వాక్యం ద్వారా సంధించమని బాగు చేయమని అడ్డుపడుతున్నాం పాదం మరొకసారి మీ పాదాలతో బాగా అనగదొక్కని మీ నాయకుల జ్ఞాపకం బట్టి మాత్రమే నన్ను పాత్రగా వాడుకోమనేసిన మనుషులు ఉంటాయి. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 12:11. ఆసక్తి విషయంలో ఆంధ్రులు కనుక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకరు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకుని. ఆసక్తి విషయంలో ఆంధ్రులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందు ఒకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంచులు కాక. దేవుని పిల్లరా, ఖచ్చితంగా మనకు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్న వాళ్ళు దేవునికి సంబంధించిన ప్రతి విషయంలో చాలా ఆసక్తిగా ఉండాలి. ఆసక్తి లేకపోతే మనం ఏం చేయలేం, ఏం పొందుకోలేం దేవుని యొద్ద నుంచి. అందుకనే పౌలు సంఘానికి రాస్తూ ఆసక్తి విషయంలో మాంచులు కావద్దు, చల్లారిపోవద్దు, ఆసక్తిని పెంచుకోండి, తగ్గించుకోవద్దు, ఆసక్తిగా ఉండండి అని స్పష్టంగా ఇక్కడ రాస్తున్నాడు. కొంతమందికి చెడ్డ విషయాల్లో ఆసక్తి, కొంతమందికి మంచి విషయాల్లో, కొంతమందికి తప్పుడు పనుల్లో ఆసక్తి ఉంటుంది, కొంతమందికి ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఆసక్తి, కొంతమందికి ఇక్కడ మాటలు అక్కడ చెప్పడంలో ఆసక్తి, కొంతమంది దైవజనుడిని కామెంట్ చేయడంలో ఆసక్తి, ఇంకా రకరకాలు. ఎవరికి ఇచ్చాడు ఆనందం. మనం ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటున్నామో చాలా ప్రాముఖ్యమైన విషయం. మన ఆసక్తి దేని విషయాల మీద ఉంటుందో దానిని బట్టే మనం పైకి వెళ్తాం, అభివృద్ధి, ఆశీర్వాదాన్ని చూస్తాం. అదే ఆసక్తి కొన్ని విషయాల్లో ఉండడం వల్ల దిగజారిపోతాం, సాతానికి అప్పగించబడతాం, నరకానికి వెళ్ళిపోతాం. ఆసక్తి మంచి విషయాల మీద ఉంటుంది, చెడ్డ విషయాల మీద ఉంటుంది. దేవునికి సంబంధించిన విషయాల్లో ఆసక్తి ఉంటుంది, లోకానికి సంబంధించిన విషయాల్లో కూడా ఆసక్తి ఉంటుంది. అది మన ఇష్టం, మన మనసుతో వ్యవహారం, స్వేచ్ఛ. అది దేవుడు బలవంతంగా ఏది మనతో చేయించరు. కాబట్టి క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనం, దేవుని పిల్లమని పిలువబడుతున్న మనం ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మనం ఇప్పుడు చూద్దాం. శుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక మీరు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇక్కడ డైరెక్ట్గా దేవాదేవుడు ఏం చెప్తున్నారంటే, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాబట్టి తన ప్రాణాన్ని ఇచ్చేశారు మన కోసం. అంతేకాకుండా భారతదేశంలో ఎన్నో కోట్ల మంది ఉండగా కొంతమందికి మాత్రమే రక్షణ దొరికింది, దేవుని యొద్దకు వచ్చే భాగ్యం దొరికింది. ఆయన ఎవరిని ఆకర్షించుకుంటారో వారు మాత్రమే వస్తారు దేవుని యొద్దకు, అందరూ రాలేరు. మనందరికీ దేవుడు కృప చూపించారు. అది కూడా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపిస్తాను. ప్రేమ ఉంటేనే ఆయన కృప చూపిస్తారు. మన పట్ల ఆయనకు ప్రేమ ఉంది కాబట్టి మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక, నరకానికి వెళ్ళిపోవడం ఇష్టం లేక మనల్ని పిలుచుకున్నారు ప్రేమతో, ఆకర్షించుకున్నారు ప్రేమతో, సంఘంలో స్థిరపరిచారు ప్రేమతో. మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని గద్దిస్తారు, మనల్ని శిక్షిస్తారు, మనల్ని సరిచేస్తారు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టే కోట్ల మందికి లేని రక్షణ భాగ్యం మనకిచ్చారు. ప్రేమిస్తున్నారు కాబట్టే నిత్య నరకం నుండి, పాతాళం నుంచి తప్పించారు. ప్రేమిస్తున్నారు కాబట్టే దైవజనుడి ద్వారా గద్దిస్తారు. నువ్వు ఇలాగే ఉంటే పోతావు, నువ్వు ఇలా ఉంటే నేను నీకేం చెయ్యను, నువ్వు ఇలాగే ఉంటే నాశనం అయిపోతావు, మేలులన్నీ పోగొట్టుకుంటావు, ఆశీర్వాదాన్ని ఆపేసుకుంటావు అని దైవజనుడి ద్వారా దేవుడు గద్దిస్తూ ఉంటారు. అదే అక్కడ ఉంది, నేను ప్రేమించు వారిని గద్దిస్తాను. గద్దించినప్పుడు ఏం లేదనుకో శిక్షిస్తారు. అంటే ఒక శ్రమని అనుమతిస్తారు. నీకు ఒంటరితనం తీసుకురావటం, ఉద్యోగం రాకపోవటం, పెళ్ళి ఆకపోవటం, అప్పులో, రోగాలు ఏదో ఒకటి వచ్చేస్తుంది, నీకు శిక్ష వచ్చేస్తుంది. అది కూడా దేనికి? ప్రేమతోనే శిక్షని తీసుకొచ్చి నీ ముందు పెడతారు. అప్పుడు నువ్వేం చేయాలి? గ్రహించి నేను శిక్షలో ఉన్నాను, నేను శాపగ్రస్తుడిగా ఉన్నాను, నేను ఆశీర్వాదం పొందుకుంటానికి మారు మనస్సు పొందాలి అని నీ గ్రహింపు రావాలి. దేవుడు అంటున్నారు మారు మనస్సు ఆసక్తి కలిగి పొందుకోవాలంట.
మారు మనస్సు పొందుకుంటానికి ఆసక్తి చూపించాలంట ప్రజలు, దేవుని ప్రజలు. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. ఆయన సేవించే ప్రజలు, ఆయన ఆరాధించే ప్రజలు, ఆయన సంఘంలో సభ్యులుగా ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి తెలుసా? ఏదైనా పాపంలో పడిపోతే వెంటనే మారు మనసు పొందాలి. నేను ఏదైనా ఒక బలహీనత ఉంటే, చిచి నేను దేవుని బిడ్డని, రేపు పరలోకం వెళ్ళబోతున్నాను, నాకంటూ దేవుడు పరలోకంలో స్థానం ఇచ్చారు, లోకంలో పాపంలో ఉండకూడదని గ్రహింపుతో త్వరగా మారు మనసు పొందడానికి ఇష్టపడాలి. చాలాసార్లు చెప్పాను, పంది స్వభావం గొర్రె స్వభావం. అందుకని బైబిల్లో నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నారు. నా గొర్రెలు, గొర్రె స్వభావం బురదలో పడితే లేచి ఎప్పుడు బయటకు వచ్చేద్దామా అని చూస్తుంది. పంది స్వభావం బురదలో పొరలాడుతూ ఉంటుంది. మీరే స్వభావం మీరే పరీక్షించుకోండి. మీకు లోకం ఇంకా కావాలనిపిస్తుందా? ఇంకా పాపమే కావాలనిపిస్తుందా? ఇంకా దిగజారిపోవాలనిపిస్తుందా? ఇంకా తప్పుడు పనులు చేయాలనిపిస్తుందా? ఇంకా ఎంజాయ్ చేయాలనిపిస్తుందా? ఇంకా ఇప్పటికీ ఇంక మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు. దేవుని పిల్లలు ఆసక్తిగా ఉండాలి, ఆశతో ఉండాలి, త్వరగా బయటికి రావాలి, పాపంలోంచి రావాలి, శాపంలోంచి బయటికి రావాలి, మంచి రోజులు చూడాలి, నేను ఎదగాలి, ఫలించాలి, దేవుడిని సంతోషపెట్టాలి, నేను ఆశీర్వదించబడాలి, నా ద్వారా నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా ద్వారా నా వంశం, నా ద్వారా నా ఊరు. ఖచ్చితంగా ఆ ఆసక్తి అందరిలో ఉండాలి. దేవుడు అంటున్నారు, నేను గద్దించినప్పుడు నువ్వు మొహం మార్చుకుని కూర్చోకూడదు. నేను గద్దించినప్పుడు నువ్వు రెచ్చిపోకూడదు. అహంకారంతో గర్వంతో ఎవరి కోసం గద్దించేది? దైవజనుడిని ఎదిరిస్తున్నావు అంటే దేవుడు ఎదిరిస్తున్నావు. దైవజనుడికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు అంటే దేవుడికి, సృష్టికర్తకు విరుద్ధంగా మాట్లాడుతున్నావు. దైవజనుడు ద్వారానే గద్దిస్తారు. యోనాను పంపించారు, నినివే పట్టణానికి ప్రకటన చేయమన్నారు. కాబట్టి దయచేసి గద్దింపును విని స్వీకరించి మారు మనస్సు పొందాలి. గద్దింపుని ఎదిరిస్తే, గద్దింపుని తీసుకోకపోతే, గద్దింపుని పక్కన పెడితే నువ్వే నాశనం అయిపోతావు. నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారాన్ని ప్రకటన చేయు. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణంలోకి పోయి. నినివే పట్టణస్థులను గద్దించమని చెప్పింది ఎవరో? దేవుడేనా? ఇప్పుడు దేవుడు డైరెక్ట్ గా ప్రకటిస్తారా? వచ్చి దైవజనుడు పంపించారు. దైవజనుడు కనబడుతున్నాడు, దేవుడు కనబడతలేదు. వాళ్ళు ఎలా తీసుకున్నారు? దేవుడు చెప్పినట్టు తీసుకున్నారా? దైవజనుడు చెప్పినట్టు తీసుకున్నారా? ఇప్పుడు యోనాకు విరుద్ధంగా మాట్లాడుతున్నారా? యోనాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? యోనాకు మనం అంటే నచ్చదు కాబట్టి వచ్చి వాగుతున్నాడు అన్నారా? ఇక్కడ చూడండి, దేవుడు స్పష్టంగా చెప్తున్నారు, నేను ప్రేమించు వారిని గద్దిస్తా, వినకపోతే శిక్షిస్తా. అప్పుడు నువ్వేం చేయాలి? ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ప్రతిదిన ఇప్పుడు యవనస్తులు చెప్తున్నాను, త్వరగా మారండి. రేపు పెళ్లి చేసుకోవాలి, మంచి భర్త రావాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, మంచిగా నీకు ఆశీర్వాదపు జీవితం రావాలంటే త్వరగా మారు మనసు పొందండి, త్వరగా పాపక్షమాపణ పొందండి, త్వరగా పాపాన్ని విడిచిపెట్టేయండి, లోకాన్ని విడిచిపెట్టండి. రేపొద్దున ఏదైతే నువ్వు వదలవో అదే నిన్ను పట్టుకుంటుంది, అదే నిన్ను రోడ్డు మీద లాగేస్తే. ఏ పాపం అయితే నువ్వు పట్టుకున్నావో ఆ పాపం నేను పట్టేసుకుంటారు రేపొద్దున అని ఎందుకు చెప్తున్నాను? త్వరగా మీరు మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే ఏం జరిగింది? తప్పిపోయిన కుమారుడికి తండ్రి వస్త్రం ఇచ్చినట్లు, ఉంగరం ఇచ్చినట్లు, అన్ని ఇచ్చినట్లు మీకు కూడా దేవుడు అన్ని ఇస్తారు మారు మనసు పొందితే. కానీ ఆ మారు మనసు పొందడానికి ఈరోజు కష్టం అయిపోయింది ప్రజలకి. ఆ మారు మనసు పొందడమే కష్టంగా ఉంది. ఆ మారు మనసు అనే పదమే కష్టంగా ఉంది. పాపాన్ని ఒప్పుకోమంటేనే కష్టంగా ఉంది. పాపాన్ని విడిచిపెట్టమంటే కష్టంగా ఉంది. నరకానికి పోయేది మీరే. మారు మనసు లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు. మారు మనసు త్వరగా పొందకపోతే ఖడ్గం తీసుకుని వస్తా అన్నారు. మారు మనసు త్వరగా పొందకపోతే దీపస్తంభం తీసేస్తా అన్నారు. మారు మనసు త్వరగా పొందకపోతే నాశనం అయిపోతుంది. దేవుడే చెప్పారు. నేను చెప్పేది ఏముండదు, బైబిల్ బాగా చదువుకుంటే నేను చెప్పేయా, బైబిల్లో రాయించారా క్లారిటీ వస్తుంది. మారు మనసు పొందడానికి ఆసక్తి చూపిస్తున్నావా? ఏ బలహీనతలో పడిపోతున్నావో, ఏ పాపంలో పడిపోతున్నావో, ఏ పాపాన్ని బట్టి దేవుని దుఃఖ పెడుతున్నావో, మనుషుల్ని గాయం చేస్తున్నావో, ఆ పాపం త్వరగా బయటికి రావాలి, ఆ పాపంలోంచి నీ త్వరగా వచ్చేయాలనే ఆసక్తి చూపిస్తున్నావా? మారదాం, కంగారే ఉంది. ఇప్పుడు అర్జెంట్ ఏంటి? అహంకారాన్ని ఇప్పుడే వదిలేయాలా? గర్వాన్ని ఇప్పుడు వదిలేయాలా? అపవిత్రతలోనే కొన్ని రోజులు ఉండకూడదా? చచ్చిపోయింది మనస్సాక్షి. అయ్యో నేను పాపం చేశాను, పాపంలో ఉన్నాను అన్న ఫీలింగ్ కూడా లేని స్థితిలో వాళ్ళు ఇవ్వాలి కదా. రేపైనా సాధారణంగా తీసుకెళ్ళిపోతాడు, ఆడితో పాటు జనాంగంలో తీసుకెళ్లి కొంతకాలం తర్వాత నరకానికి తీసుకెళ్లి హ్యాపీగా వదిలేస్తాడు. దేవుని ప్రజలు ఎలా ఉండాలి? సున్నితత్వంగా ఉండాలి. దావీదు మనసు ఎలా ఉంది? చొక్కా కుచ్చులు సౌలి కోసినందుకు నొచ్చుకున్నాడంట. నేను దేవుని బిడ్డను కదా, నేను ఎలా ఉన్నానంటే, నేను ఎందుకు ఇలా తప్పు చేశాను, నేను ఎంత పాపం చేశానంటే, దేవుడు కలగ చేసుకోవాల్సింది నేను ఎందుకు కలగ చేసుకున్నాను?
సున్నితత్వం రావాలి. దేవుడు నిజంగా ఆరాధిస్తే పాటలు పాడటం కాదు, ఆరాధన చేసేవాళ్ళు దేవుడు మనసు అర్థం అవుద్ది, దేవుడు స్వభావాలు వస్తాయి, వ్యక్తిత్వం సున్నితంగా మారిద్ది. నేను దేవుని బిడ్డని ఆరాధిస్తాను, నేను స్తుతిస్తాను, నీ మనస్సు ఎంత సున్నితంగా మారింది. ఒక పాపం చేస్తే విలవిల్లాడిపోతుందా, చేప బయటకు వచ్చి విలవిల్లాడిపోతున్నట్టు అయ్యో ఎందుకు చేశాను, ఈ మాట గౌకుని అనేసానంటే నేను వెళ్ళి ఒప్పుకోవాలి, నేను దేవుడి దగ్గర దైవజనుడి దగ్గర ఒప్పుకోవాలి, నేను అమ్మ నాన్న బాధ పెట్టాను, వెళ్ళి గబగబా నా మనసును త్వరగా ఒప్పేసుకొని క్లియర్ చేసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నారు, నువ్వు అక్కడ అర్పణ పెట్టేసి వెళ్ళి సమాధాన పడు. ఈరోజు ఎవరు సమాధాన పడట్లా, ఒప్పుకుంటానికి ఇష్టపడట్లా, సమాధానానికి ఇష్టపడట్లా. నువ్వు పాపం ఒప్పుకోకపోతే దేవుడి దృష్టికి చాలా నీచంగా కనబడతావు, పాపం ఒప్పుకోకపోతే దేవుడి దృష్టికి చాలా అసహ్యంగా కనబడతావు. పాత నిబంధన సౌలుకు దేవుడు అవకాశం ఇచ్చారు, సమూయేలు వరే బాబు ఎందుకు చేసావు అంటే కాలు పట్టేసుకుంటాం బాగుండేది, పట్టుకోలేదు, క్షమాపణ అడగలేదు, ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. సౌలు కుక్క సాగు చచ్చిపోయాడు, దెయ్యం పాలైపోయాడు. ఎవరైతే అలాగా సౌలులాగా దేవుని ఎదుట దైవజనుడి ఎదుట తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటానికి ఇష్టపడట్లేదో ఖచ్చితంగా దెయ్యం పాలైపోతారు. సౌలులాగా తప్పు చేస్తే త్వరగా వెళ్ళాలి, పరిగెత్తుకుంటూ క్షమాపణ అడగాలి. దేవుణ్ణైనా దైవజనుడినైనా అమ్మా నాన్నైనా సహోదరులైనా భర్తనైనా పిల్లల్ని ఎవరినైనా సరే నువ్వు బాధ పెట్టే హక్కు నీకు లేదు. సృష్టికర్త అయిన దేవుడు ఊరుకోరు, ఆయన న్యాయాధిపతి కాబట్టి. కయ్యను హేబేల్ని చంపేస్తే వెళ్ళి అడుగుతున్నారు, అరే నీ తమ్ముడు ఎందుకు చంపేశావు? దేవుడు ఊరుకోను. గాడిదను కొడితేనే ఊరుకోను దేవుడు. ఎందుకు గాడిదను 3 సార్లు కొట్టావు, 3 సార్లు ఎందుకు కొట్టావు అని లెక్క అడిగిన దేవుడు. ఎవరిని పడతాను బాధ పెడతాను, గాయం చేస్తాను, నా ఇష్టం అంటే పేట్మని కొడతారు నెత్తి మీద. దేవుడితో గేమ్స్ ఎప్పుడు ఆడకూడదండి. నువ్వు దేవుని బిడ్డవైతే బై మిస్టేక్ పొరపాటు చేస్తే, బై మిస్టేక్ ఏదైనా తప్పు చేస్తే, తొందరలో గబుకుని నోరు జారితే వెంటనే వెళ్ళిపోవాలి, సమాధాన పడాలి. తప్పైపోయింది, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అలా ప్రవర్తించను, నోరు జారేశాను, నేను పాపం ఒప్పుకుంటే చీప్ అయిపోను. నువ్వు పాపం ఒప్పుకోకపోతేనే చీప్ అయిపోతావు దేవుడి దగ్గర దైవజనుడి దగ్గర. కాబట్టి ఇక్కడ చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు ఎంత స్పష్టంగా గ్రహించారంటే ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందాలి. పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టంగా ఉందా నీకు? పాపం ఒప్పుకోవడానికి కూర్చుండానికి ఇష్టంగా ఉందా? ఉపవాసం ఉండి నినివే పట్టణం అసలు ఏం చేశారు చెప్పండి? వార్త విన్నారు, ఒరే చెప్తున్నాను దైవజనుడిగా 40 రోజుల్లో మీ పట్టణం నాశనం అయిపోతుంది. సౌలుకి ఇచ్చిన కృపని సౌలు పోగొట్టుకున్నాడు. ఎందుకని? వెంటనే పాపాన్ని ఒప్పుకోలేదు కాబట్టి, సరి చేసుకుంటానికి ఇష్టపడలేదు కాబట్టి, మారు మనసు పొందడానికి అయ్యగారికి నచ్చలేదు. సౌలు గారికి ఒరే బాబు ఏట్రా నువ్వు దేవుడు అంత చూపించాను, నేను దేవుని ఆజ్ఞను పాటించాను దైవజనుడా, పాటించావా? సౌలు మనసే మీది, సౌలు ఆత్మే, సౌలు మనసే, సౌలు వ్యక్తిత్వమే. దావీదు ఎలా ఉన్నాడు, సౌలు ఎలా ఉన్నాడు? దావీదుకి ఇచ్చిన కృపని ఎలా వాడుకున్నాడు? ఆసక్తిగా మారు మనసు పొందాడు, ప్రతి రాత్రి కన్నీరు గార్చాడు, ప్రతి రాత్రి ఒప్పుకున్నాడు, మళ్ళీ పోగొట్టుకున్న స్థానం సంపాదించుకున్నాడు, మంచి రోజులు చూశాడు, మళ్ళీ సింహాసనం ఎక్కాడు, ప్రజలకు ఆశీర్వాదంగా మారాడు, చరిత్రలో మిగిలిపోయాడండి దావీదు. ఆసక్తిగా చేశాడు, ఆసక్తిగా పాపాన్ని ఒప్పుకున్నాడు, తప్పదని ఒప్పుకోవాలి. 51వ కీర్తనలో ఒక్కొక్క లైన్ చదువుతూ ఉంటే ఎంత క్లారిటీగా. ఆసక్తి లేని వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు చెప్పండి? నేను పాపిని ఉంటాను ప్రభు. అది ఆసక్తి లేనట్టు. ఆసక్తి ఉంటే అయ్యా మిమ్మల్ని ఏడిపించా, మీకు విరోధంగా ప్రవర్తించా, మీ దృష్టికి చెడుతనం చేశా, మిమ్మల్ని గాయం చేశాను, మీరు నన్ను నమ్మితే మోసం చేశాను, ఇవన్నీ వస్తాయి ఆసక్తి ఉంటే. తప్పదో, ఎవడో ఒప్పుకోమన్నాడు కదా ఒప్పుకుంటారు. ఆ ఒప్పుకోలు ఆసక్తి ఉండదు. సినిమాలకు వెళ్ళినప్పుడు ఆసక్తిగా వెళ్ళారు, క్రికెట్ మ్యాచ్లు ఆసక్తిగా ఆడారు. ఎప్పుడు భోజనం ఫాస్ట్గా పెట్టరా, క్రికెట్ ఆడాలరా, ఆసక్తి ఉంది. అరే సినిమా టికెట్లు దొరకట్లేదురా, అరే ఎలా వాళ్ళ బ్లాక్లో డబ్బులు ఎక్కువైనా పర్వాలేదురా, ఆసక్తి. వాటి మీద మీకున్న ఆసక్తి డబ్బులు ఖర్చు పెట్టినేస్తుంది, రాత్రిపూట నిద్ర పట్టకుండా పొద్దున్నే లెగిసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. మరి అదే విషయం నిన్ను బాగు చేస్తానరా, నిన్ను ఆశీర్వదిస్తానరా, మారు మనసు పొందితే గొప్ప స్థాయిలో పెడతానరా అని దేవుడు పదే చెప్పినా వద్దు, నాకు అక్కర్లేదు, నేను మారను, నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే నశించిపోతాను. దేవుడిని ఏం చేయలేడు. ఆసక్తి ఉందా? ఈ ఉదయం పునరుద్ధాన దినమందు దేవుడు నీతో మాట్లాడే మాట, నేను అడిగే ప్రశ్న, మారు మనస్సు పొందడానికి నువ్వు ఆసక్తి చూపిస్తున్నావా? బైబిల్ సువార్తల్లో ఉంది, మారు మనస్సు పొందని వాళ్ళు ఇలాగే నశించుతురు, ఇలాగే నాశనం అయిపోతారు. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, అయ్యో మీకు అర్థం కావట్లా, నేను ఇచ్చిన సమయంలో మీరు మారు మనసు పొందకపోతే నాశనం అయిపోతారు. దేవుడు తప్ప ఎవరికి అర్థం కాదు. కాబట్టి బండి స్పీడ్గా వెళ్ళి పేపర్లో పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? బండి స్పీడ్గా పోయి పేపర్లో చచ్చాడు, కూడా పేపర్లో పడ్డాడు. అప్పుడు ఏం చేయాలి? బండి ఉన్న వాళ్ళందరూ
ఓహో స్పీడ్గా వెళ్ళకూడదనమాట. స్పీడ్గా వెళ్తే పోతాను, నాకు కూడా జననం మరణం 2 డేట్లు వేసేస్తారనమాట. ఇప్పుడు బండి స్పీడ్గా వెళ్తే సావులు వింటూనే బోర్డులు పెట్టినా ఇన్ని చేసినా మళ్ళీ స్పీడ్గా వెళ్తానంటే అర్థం ఏంటి? నేను చేస్తాను అని అర్థం. బైబిల్లో భక్తులు చూపించారు, దేవుడు మన ముందు పెట్టారు, ప్రజెంట్ కొంతమందిని పెట్టారు. మారు మనసు పొందకపోతే బ్రతుకులు ఏమైపోతాయో. అటు తర్వాత ఏశావు మారు మనసు పొందగోరి ఇవ్వలేదు దేవుడు అవకాశం. అంటే సమయంలోనే అమ్మో ఇది మారు మనసు పొందడానికి ఒక సమయం కావాలా బాబోయ్ బాబోయ్ బాబోయ్. ఎప్పుడు జీవితాంతం పొందడానికి ఉండదు ఆ ఛాన్సు. ఎగ్జామ్కి ఒక డేట్ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. నా పిల్లల్ని జాయిన్ చేయాలని, పలానా డేట్లో జాయిన్ చేయకపోతే తీసుకోరన్నయ్య స్కూల్లో కాలేజీలో. మరి దానికి డేట్ ఉంది. నువ్వు మారు మనసు మాత్రం 30 ఏళ్ళకి పొందుతాను, 60 ఏళ్ళకి పొందుతాను, ఫ్యూచర్లో పొందుతానంటే అసలు నీకు ఎవరుగా దేవుడు ఛాన్స్. అటు తర్వాత ఏశావు మారు మనసు పొందగోరి ఏం చేశాడంట? కన్నీళ్లు గార్చాడంట. కన్నీళ్ళు గారిస్తే ఏం చేశాడంట? పోరా ప్రభా, కన్నీళ్ళు కాదు, నేను నీ బిడ్డను ప్రభా, స్వరూపం ప్రభా, అయినా సరే నేను అనుకున్నప్పుడు నువ్వు పొందలేదు. బా ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు ఆ విషయంలో. కన్నీళ్లు కార్చాడంటే ఆ మాట ఉంది. కన్నీళ్లు కార్చిన అవకాశం లేదు. నువ్వు మారు మనసు పొందకుండా ఇలాగే దేవుడిచ్చిన సమయంలో ఈరోజు గడిపేసి అయిపోయింది, రేపు గడిపేసాను, లోకంలో సరదాగా ఉన్నారు, కొంతసేపు మాట్లాడేసాను, సోదు మాటలు మాట్లాడుకున్నా అయిపోయింది అని ఒకరోజు వచ్చింది దేవుడు మెనే టెకేల్. ఏంటిది మెనే టెకేల్ ఏంటి? మరి బాబు దేవుడు లెక్క చూశారు, నువ్వు డౌన్ అయిపోయావు, నీ రాజ్యం తీసేసుకుంటున్నారు, అయిపోయింది, లేపేశారు. దేవుడు న్యాయాధిపతి, ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయం గల దేవుడు. ఎప్పటికప్పుడు ఆయన ఫిల్టర్ చేసేస్తూ ఉంటారు. కాబట్టి ఆసక్తి కలిగి మారు మనస్సు పొందితే బ్రతికి బయటపడతావు. ఇంకా టైం ఉంది కదా, ఇంకా నా వయసు చిన్నది కదా, నీకేమన్నా రాసిచ్చారా? లేదు కదా. నీకు ముదిరిందనుకో, మధ్యలోనే భూమి వచ్చి నెరవేర్చింది అయ్యగారు ముదిరిపోవటం వల్ల. చివరిదాకా ఉన్నవలా ఉండటానికి చివరిదాకా ముసలి వయసులో చచ్చిపోవాలి. అయ్యగారు కోరహు గారు అహంతో గర్వంతో ఎవరితో ఏం మాట్లాడుతున్నా అర్థంగా విచ్చలవిడి చేస్తే మధ్య వయసులోనే ఎప్పుడు జరగనట్లు భూమి నెరవేర్చి మింగేసిందండి. నినివే పట్టణస్తులు ఏం చేశారు? చదవమ్మా. నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసాలు చాటించి గడులేమి అలుపులేమి అందరినూ గోనెపట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. రాజుగారు ఏం చేశాడంటే చివరి రోజు రాజ్యాలు ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపతుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూడండి, స్టార్టింగ్ యోనా ఏం ప్రకటన చేశాడు? ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఒక్క నిమిషం జాగ్రత్తగా వినాలి, ఇక్కడ చాలా విలువైన పాయింట్ ఉంది. వెళ్ళాడు, పట్టణస్తులందరినీ పిలిచాడు, 40 రోజుల్లో మీ పట్టణం లేచిపోద్ది, సొదొమ గొమొర్రా తెలుసా అని అడిగాడు. విన్నాం, సొదొమ గొమొర్రాని కాల్చేశారు దేవుడు, మీ పట్టణం కూడా కాల్చేస్తారు, మీకు ఇంకేం మిగలదు. 40 days, సంవత్సరాల టైంలో దేవుడు 40 రోజులు. చివరికి ఏం జరిగింది? అధ్యాయం చివరికి వెళ్తే దేవుడు కీడు కొట్టేసి ఆ నాశనం కొట్టేశారా? వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు రాజుగారు ఏం చేశాడు? నా చదివిన దాంట్లో రాజవస్త్రాలు తీసి కట్టి రాజు ఏం చేస్తున్నాడంట? రాజు పనే ఉండదు కదా, వాళ్ళకి పనే ఉండదా? నినివే పట్టణస్తులకి వాళ్ళు ఏ వర్కులు చేయరా? అంటే ఊరినే గాల్లో ఆహారం వచ్చి నోట్లోకి వెళ్ళిపోద్దా? ఎవడు ఉద్యోగాలు చేసేవాడు ఉద్యోగం, ఎంత తప్పుడు పని చేసినా ఉద్యోగాలు ఉంటాయి, బిజినెస్లు ఉంటాయి, పశువులు ఉన్నాయంటే పశువులు కాసేవాళ్ళు ఉంటారు, తీసుకెళ్ళి మేపేవాళ్ళు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు అన్ని పనులు పక్కన పెట్టి, ఉద్యోగాలు పక్కన పెట్టి, బిజినెస్లు పక్కన పెట్టి ఏం చేస్తున్నారు? పాపాన్ని ఒప్పుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? మారు మనసుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరేం చేస్తున్నారు? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవుని పిల్లలు చెప్పాలి. మంత్రులు ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపతుడై మనము లైవ్ కాకుండా తన కోపాన్ని చల్లార్చుకులను కనుక మనిషిని ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనస్పూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలనని
దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిన తర్వాత ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి. వాళ్ళు చూడండి ఎలా పడితే అలా ఒప్పుకున్నారా? వాళ్ళు మనలాంటి మనుషులే కదా. సరే, వాళ్ళు బలాత్కారం చేసేవాళ్ళు మంచోళ్ళు అయితే నాశనం ఎందుకు వస్తుంది అసలు? వాళ్ళు మంచోళ్ళు అయితే దేవుడు ఎందుకు పంపిస్తున్నారు? అక్కడ రెండు మ్యాచ్ అవుతున్నాయా? మంచోళ్ళ వాళ్ళు చెడిపోయిన వాళ్ళు, వాళ్ళ చెడుతనం ఎలా ఉందంటే దేవుడు గెలిపోయిందంటే పరలోకానికి. ఇక నా ఒక ఛాన్స్ ఇద్దాం, లాస్ట్ ఛాన్స్, నా పిల్లలు కదా లేదు లేపేద్దాం. వాళ్ళు మనలాంటి పాపాత్ములే, మనలాంటి అహంకారులే, మనలాంటి తిరుగుబాటుదారులే. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆసక్తిగా చూడండి, ప్రకటన చేసుకోవడం ఎందుకు? ఎవరికాడ చేసేసుకోవచ్చు కదా. అలాంటి ప్రకటన ఎప్పుడన్నా విన్నారా మీరు? ఎలాంటి ప్రకటన వింటారు? రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాయి, ఆధార్ కార్డులో మీ పేరు మార్చబోతున్నారు, దయచేసి రోడ్ చివరికి రండి. ఇలాంటి ప్రకటనలు మనం విన్నాం. కానీ ఆ ఊళ్ళో, ఆ పట్టణంలో ప్రకటన ఏంటి? ఏం ప్రకటన? ఒరే బాబు, 40 రోజుల్లో దేవుడు అంటే మన మీద ఉగ్రత పంపించిపోతున్నారంట, నాశనం అయిపోతుందంట, మీరు మీ కుటుంబాలు రోడ్డు మీద పడిపోతారు, లేకపోతే చచ్చిపోతారంట, నరకానికి పోతున్నారు. బాబు అందరూ ఏం చేయాలి? ఎవరు పనులు చేయమాకండి, ఎవరు ఉద్యోగాలకు వెళ్ళమాకండి, ఎవరు బిజినెస్ చేసుకోమాకండి, పెళ్ళిళ్ళు పేరంటాలు కాదు, ముందు నువ్వు బతికి బయటపడాలి అని ప్రకటన చేశారంట ఊళ్ళో వాళ్ళు. అందరూ లోబడ్డారా? లేకపోతే అలాగే అంట చూద్దాం లేరా, ఆడెవడో వచ్చేసాడంట పెద్ద పోటుగాడు సేవకుడు, చెప్పేస్తాం మనం ఇవన్నీ నమ్మత్తాం అన్నారా? చెప్పాలి. అలా అంటే చివరిలో 1,20,000 మంది అని యోనాతో మాట్లాడరు, 1,20,000 మందిని రక్షించాను అనరు. ఉందా మాట? అయితే 1,20,000 మంది కంటే ఎక్కువై ఇప్పుడు వాళ్ళందరినీ దేవుడు కాపాడడానికి కారణం ఏంటి? అందరూ ఒప్పుకున్నారు. అక్కడ అందరూ గోనుపట్టు కట్టారు, అందరూ తగ్గించుకున్నారు, అందరూ చెడుదనతలు మానేశారు, అందరూ పాపాన్ని ఒప్పుకుంటానికి ఇష్టపడ్డారు. అసలు ఎలా డిజైన్ చేసుకున్నారు? అందరూ కలిసి, 1 పాపాన్ని ఆపేశారు, 2 ఉపవాసం ప్రదర్శించుకున్నారు, 3 పనులు మానేశారు. దేవుడేమో ఆసక్తి కలిగి మారు మనసు పొందమంటారు. దేవుడు చెప్పిన రీతిగానే నినివే పట్టణస్తులు అందరూ ఆసక్తిగా పాపాన్ని ఒప్పుకున్నారు, ఆసక్తిగా పశ్చాత్తాపడ్డారు, ఆసక్తిగా ఉపవాసం ఉన్నారు, ఆసక్తిగా వాళ్ళు చెడు నడతలు మానేశారు. యూదాయిస్కరియోతు ఏం చేశాడు? తప్పు చేసి మారు మనసు పొందలే, దేవుడి దగ్గరికి వెళ్ళా, పశ్చాత్తాపడలా, పేగులు తెగిపోయి చచ్చిపోయాడు, ఉరేసుకుని చచ్చిపోయాడంట శిష్యుడు. ప్రకటన గ్రంథంలో మారు మనసు పొందకపోతే ఖడ్గంతో వస్తాను నేను, యుద్ధం చేస్తాను నీతో, మారు మనసు పొందకపోతే ఈ దీపస్తంభం లేపేస్తాను నేను. ఎన్ని వార్నింగ్లు ఇచ్చారు! అయ్యో కొరాజీన, త్వరగా ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి కొన్ని వేల సంవత్సరాల కిందట, అయ్యో మీ పట్ల చేసిన అద్భుతాలు గనక వేరే ప్రాంతంలో చేసింటే ఈ పాటికి నినివే పట్టణస్తుల్లాగా మీరు మారు మనసు. ఉద్యోగాల్లో, బిజినెస్ల్లో, ఇంట్లో అనేక కార్యాలు చేస్తూనే ఉన్నారు, అద్భుతాలు. ఎందుకు చేస్తున్నారు? మారు మనసు పొందుతామని, త్వరగా ఆయన వైపు తిరుగుతామని, మనసు లోకం వైపు నుంచి ఆయన వైపు తిప్పుకొని మిగిలిన జీవితాన్ని దేవుడు సమర్పించుకుంటామని నీకు అద్భుతాలు చేస్తాం. కాబట్టి ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుతారా? ఆసక్తి లేకుండా నిర్లక్ష్యంతో ఉంటారా? నాశనం అవుతారా? మీ చేతిలో ఉంది, మీ ఇష్టం. ఆసక్తి దేంట్లో ఉండాలి? పాపం ఒప్పుకునే విషయంలో ఆసక్తిగా ఉండాలి. దైవజనుడు దొరికితే బాగుంటుంది, దైవజనుడికి అభిషేకం ఎక్కువ, దేవుడు దైవజనుడు కలిసి నా పాపం వింటారు, టక్మని విడుదల వచ్చేస్తారు, టక్మని నా మనసు మారిపోద్ది. ఏది ఆసక్తి? ఏది మారు మనసు విషయంలో ఆసక్తి? ఏది పాపం ఒప్పుకునే విషయంలో ఆసక్తి? ఏది పాపాన్ని విడిచిపెట్టే విషయంలో ఆసక్తి? ఏది? కాబట్టి దావీదు మారు మనసు పొందడానికి ఆసక్తి చూపించాడు. పేతురు మారు మనసు పొందడానికి అక్కడికక్కడ ఎక్కడ ఒప్పుకున్నాడు? పేతురు అక్కడే ఒప్పేసుకున్నాడు. కోడి 3 సార్లు బొంకాడు, అబద్ధాలాడాడు, అక్కడే పశ్చాత్తాపడ్డాడు. సమయం అదిగా బాబు, ఇప్పుడుగా తర్వాత అనుకోలేదు, ఓ పక్క బంధించేశారు యేసు ప్రభు అని, ఏమైపోద్దో ఏం పట్టించుకోలే. పాపం చేసిన వెంటనే ఆసక్తిగా పశ్చాత్తాపడ్డాడు. ఆసక్తిగా ఏం చేశాడు? పాపాన్ని సంతాపపడి ఏడ్చాడు. సంతాపడి ఏడవాలంటే కొంచెం టైం పడద్దా లేదా? కాబట్టి గొప్పోడైపోయాడు. దావీదు గొప్పోడైపోయాడు. పాపం చేసినప్పటికీ ఆసక్తిగా మారు మనసు పొందాడు. పేతురు పాపం చేసినప్పటికీ ఆసక్తిగా మారు మనసు పొందాడు. పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది? ఎక్కడ? యేసుప్రభు వస్తున్నారా, వాళ్ళ ఇంటికి వస్తున్నారా, అబ్బా ఇది మంచి ఛాన్స్, గబో వెళ్ళిపోతాను. వెళ్ళిపోయింది, బుట్టు వెళ్ళింది, కాళ్ళు కడిగేసింది కన్నీళ్లతో. ఏం ఆసక్తిగా చేసిందా లేదా? కాబట్టి
చరిత్రలో మిగిలిపోయింది. పాపాన్ని, బైబిల్ మొత్తం మీద పాపాన్ని ఒప్పుకోవడంలో ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా ఒప్పుకొని ఫాస్ట్గా అవకాశాన్ని ఉపయోగించుకున్న వాళ్ళందరూ చరిత్రలో గొప్ప వాళ్ళగా మిగిలారు. దేవుడిచ్చిన అవకాశం వాడుకోకుండా వేస్ట్ చేసుకొని నిర్లక్ష్యం చేసి లెక్కలేనితనంతో నాకు కాదులే చెప్పేది, ఎవడి కోసం, నాకు ఇంకా టైం ఉంది అనుకున్న వాళ్ళందరూ ఏమయ్యారు? చరిత్రలో నెగిటివ్గా మిగిలిపోయారు, భ్రష్టులుగా మిగిలిపోయారు, వేస్ట్ ఫెలోస్గా మిగిలిపోయారు. మీరు ఏ లిస్టులో ఉంటారో, ఏ లిస్టులో జాయిన్ అవుతారో నాకు తెలియదు. నా దేవుడు చెప్పేది ఒకటే, మారు మనస్సు పొందడానికి ఆసక్తి చూపిస్తున్నావా? బ్రతిమలాడుతున్నావా? నా వల్ల కావట్లేదు ప్రభు, ఈ అహాన్ని వదలలేకపోతానయ్యా, నన్ను విడిపిస్తారా? నువ్వు ఆసక్తిగా అడిగితేనే దేవునికి సహాయం. పైపైన అడిగితే చేయరు సహాయం, తప్పదన్నట్టు అడిగితే చేయరు, నువ్వు ఊరినే కూర్చుంటే చేయరు. ఏలియామన వంటి స్వభావం కలవాడే అయినను అతడు ఆసక్తిగా ప్రార్థిస్తే ఏం జరిగిందంట? వర్షం అయిపోయింది. ఏం చేశాడు? ప్రార్థన ఎలా చేశాడంట? ఆసక్తిగా. నీకు ఆసక్తి ఉండాలి. ఈ పాపం నన్ను ఏలుబడి చేస్తుంది, ఈ పాపానికి నేను దాసుండి అయిపోయాను, ఈ పాపానికి నేను దాసురాలు అయిపోయాను, నాకు తెలియకుండానే నాలోంచి అహం వచ్చేస్తుంది, నాకు తెలియకుండా నాలోంచి గర్వ మాటలు వచ్చేస్తున్నాయి బాబోయ్. ఆసక్తిగా కూర్చోవాలి, ఆసక్తిగా అడగాలి, ఆసక్తిగా వేడుకోవాలి. ప్లీజ్ అయ్యా, మీరు రక్షించగలరు, మీరు తప్ప నాకు ఎవరు లేరు, నన్ను విడిపించండి, రక్షించండి, నాకు వద్దు ఈ పాప బ్రతుకు, ఈ శాపగ్రస్తమైన బ్రతుకు, ఇవాళ రేపైనా పోతాను, నాకు అర్థమైపోతుంది ప్రభు అని ఆసక్తిగా నువ్వు అడిగితేనే ఆయన సహాయం చేస్తారు. ఆసక్తిగా కూర్చుంటేనే ఒప్పిస్తారు, ఆసక్తి చూస్తారు నీలో. ఆయన హృదయమును అంతరింద్రియం పరిశీలిస్తారు. నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆసక్తి ఉందా లేదా? జక్కయ్య ఏం చేశాడు? అసలు ఎవరు యేసు ప్రభు వారు? కుదరట్లేదు, అక్కడ అవకాశం లేదు, అందరూ గుంపుగా ఉన్నారు. కొట్టోడు ఏం చేస్తున్నాడు? ఎలాగోలా చూడాల్సిందే, నేను ఇప్పుడు ఏదో చెయ్యాల్సిందే అని ఆసక్తిగా ఇలా చూస్తున్నాడు. దేవుడికి అది నచ్చింది. జక్కయ్య, ఇదే నా దగ్గర వెళ్తున్నారు దేవుడు, నేను మామూలు చూస్తాను కదా, నాతో మాట్లాడతానండి. ఎందుకు దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళారు? అతడు ఏం చేస్తున్నాడు? యేసుప్రభా అయితే ఏంటి ఇప్పుడు అని తన పని తను చేసుకోవాలా. ఉద్యోగస్తుడు, తను సుంకపు గుత్తదారి, గవర్నమెంట్ ట్యాక్స్ ఆఫీసర్ అండి. పక్కన పెట్టాడు, పని పక్కన పెట్టేశాడు. ఎప్పుడు వస్తారా? చెట్టు మీదకి ఎక్కేసాడు. ఎప్పుడు వస్తారా? ఈ మార్గం నుంచి వస్తారంటే వస్తారా? ఒక అరగంట ఇక్కడ వెయిట్ చేస్తారు. ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు. ఆసక్తిగా యేసుప్రభుని చూడాలనుకున్నాడు. ఆసక్తిగా ఇవాళ ఎలాగైనా సరే చూడాలనుకున్నాడా లేదా? అది దేవుడికి నచ్చింది. అదేం చూస్తారు నీలో. అదే నువ్వు మనుషుల దగ్గర నటించినట్టు దేవుడి దగ్గర నటించేసి దైవజనుడి దగ్గరికి వచ్చి నాకు చాలా ఒప్పుకోవాలని ఉందన్నయ్య, మనుషులను మోసం, దేవుడిని మోసం చేయలేవు. నువ్వు ఆసక్తిగా ఏం చేస్తున్నావు చెప్పు. ఆసక్తిగా లేచి ఎలా ఒప్పుకుంటున్నావు, ఎలాగ ఆశపడుతున్నావు, ఎలా విడుదల పొందాలనుకుంటున్నావు, ఎలాంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు నువ్వు చెప్పు. నీ వంతు నువ్వేం చేస్తున్నావు? మారు మనసు పొందే విషయంలో మారు మనసుకి దేవుడు చాలా ప్రాధాన్యత ఇస్తారు. మనస్సు మారడం, మనస్సు త్రిప్పుకోవడం, లోకం వైపు నుంచి, పాపం వైపు నుంచి, నీ వైపు నుంచి ఆయన వైపు మనసును తిప్పుకోవడమే మారు మనస్సు. దేవుడు అది కోరుకుంటున్నారు. మారు మనస్సు పొందండి అని ఫస్ట్ ప్రసంగం యేసుప్రభువు వారు చేసిన మారు మనసు గురించి. మారు మనస్సు అనేది ఫస్ట్ స్టెప్ ఎల్కేజీ క్రైస్తవ జీవితం. అదే లేకపోతే దేవుడు నీకేమీ చేయలేరు, నీకేమీ ఇవ్వలేరు, నిన్ను వాడుకోలేరు. వరాలుండవు, అభిషేకాలుండవు, ఆధిక్యతలుండవు, ధన్యతలుండవు, నీకేముండవు. చెప్పుకోవడానికి ఏముండదు. ఆసక్తి ఉందా లేదా? ఆసక్తి ఉంటేనే ఒప్పుకుంటావు, ఆసక్తి ఉంటేనే సమయాన్ని కేటాయిస్తావు, ఉద్యోగాన్ని పక్కన పెడతావు. ఉద్యోగం కాదు నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు జక్కయ్య ఉద్యోగాన్ని పక్కన పెట్టి చూస్తున్నాడా లేదా దేవుడి కోసం? నినివే పట్టణంలో ఉద్యోగాలు పక్కన పెట్టారా? రాజుగారు తన పనంతా పక్కన పెట్టాడా లేదా? ఎంజాయ్ చేయడం కూడా పక్కన పెట్టాడా రాజుగారు? రాజుగారు ఎంజాయ్ చేస్తాడుగా, మరి రాజు అంటే అది కూడా పక్కన పెట్టాడుగా. మరి మీరు పెట్టలేకపోతున్నారు. ఈరోజు మారు మనసు పొందడానికి మీరు ఏది పక్కన పెట్టలేకపోతున్నారు. ఫ్రెండ్స్ని పక్కన పెట్టలేకపోతున్నారు, ఫోన్ పక్కన పెట్టలేకపోతున్నారు. ఫోన్ పడకూడదని తెలుసు, ఫ్రెండ్స్ పడగొడతారని తెలుసు, ఫోన్ చేసి వాళ్ళు ఏదో లోకం మాటలు తెలుసు, కానీ ఫోన్ మాత్రం వస్తే ఎత్తేస్తారు, ఆన్ చేస్తారు, స్విచ్ ఆఫ్ చేసుకుని పాపాలు ఒప్పుకోవడం ఏం చేయరు. ఎందుకంటే మీకు ఇష్టం లేదు కాబట్టి. ఆసక్తి ఉందనుకోండి, బాగా ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ ఏం చేస్తాం? పక్కన పెట్టాం, స్విచ్ ఆఫ్ చేస్తాం. ఇసుకెత్తున్నారు, మనం మాట్లాడుకోకుండా చేస్తాం. అక్కడే తెలిసిపోదు. దేవుడు అదే గమనిస్తారు. నీకు ఎంత ఆసక్తి ఉందో అంతగా ఆయన విడుదలిస్తారు. నువ్వు ఎంతగా తపన పడుతున్నావు బయటికి రావాలని, అంతగా నీకు సహాయం చేస్తారు. అయితే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గుడి ఎదురుగుండాను, హోటల్ ఎదురుగుండాను అడుక్కునే వాళ్ళు ఉంటారు. 3 ఉన్నారు మన దగ్గర, ఒకరికి ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. ఎవరికి వేస్తాం? అయ్యా 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 అయ్యా. ఎవరైతే అడుగుతూ ఉంటారో ఇంకొకడు ఇలా చదువుతున్నాడు, అడిగేస్తామా? ఎవరికి వేస్తాం? దేవుడు కూడా ఎవరికి సహాయం చేస్తారు? అదే వేడుకోవాలి, దేవుని బతిమలాడుకోవాలి. అందులో యేసు ప్రభువు ఏం చేశారు?
శరీరధారి ఉన్న దినముల్లో ఆయన యాచనలను ప్రార్థనలను సమర్పించాను. వేడుకోవాలి, నాకు మారుమనసు కావాలయ్యా, నాకు అయ్యా ఈ పాప బ్రతుకొద్దయ్యా, చిచి ఈ లోకం వద్దు, ఈ పాపం వద్దు, శాశ్వతం కాదు ప్రభా, మీరు శాశ్వతం, మీ ప్రేమ శాశ్వతం, మీ రాజ్యం శాశ్వతం, నేను మంచి రోజులు చూడాలి ప్రభా, అందరూ నన్ను చీ అంటున్నారు, విలువలేని బ్రతుకైపోయింది ప్రభా. నీకు ఆసక్తి ఉండాలి, నీకు ఆరాటం ఉండాలి, నీకు తపన ఉండాలి, నేను ఎదగాలి, ఫలించాలి, నేను గొప్ప సేవకుండా అవ్వాలి, ప్రపంచానికి ఉపయోగపడాలి, నేను ఎక్కడైతే చీ అనిపించుకున్నాను, ఏ ఊళ్ళో అయితే ఏ కుటుంబంలో అయితే నన్ను వెలివేశారో మళ్ళీ అక్కడే నిలబడాలి, నాకు ఆసక్తి ఉండాలి. నీకు ఏం చేశాడంట? ఓ మాట చూడండి, చాలా షాక్ అవుతారు. సౌలు, కొత్త నిబంధన సౌలు ఏం చేశాడు? ఫిలిప్పీ 3:6. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు చెప్తున్నాడు, ఏమంటాడు తెలుసా? సంఘాన్ని హింసించడంలో చాలా ఆసక్తి. నిన్ను ఇవ్వాలా, నువ్వు క్రైస్తవుడు కదా, నిన్ను చంపేస్తాను. ఆసక్తిగా సంఘాన్ని హింసించాడంటే మీరు కూడా ఆసక్తిగా మాట్లాడుతున్నారా దైవజనుడి గురించి? కూర్చొని ఇద్దరు సర్వనాశనం అయిపోతారు. ఏ విషయంలో ఆసక్తిగా చేశాడంటే పౌలు గారు సంఘాన్ని హింసించడంలో ఆసక్తి చూపించాడు. మీరు దేంట్లో ఆసక్తి చూపుతున్నారు చూసుకోండి ఒకసారి. దేంట్లో ఆసక్తి? చెప్పుడు మాటల, ఫోన్ చూడటంలోనా, అపవిత్రతలోనా, గర్వం మాటలకా, ఫ్రెండ్షిప్పా? ఏ విషయంలో ఆసక్తి ఉంది నీకు? ఆ విషయంలో ఆసక్తిని బట్టి నువ్వు నాశనం అయిపోతావు. దేనా ఏం జరిగింది? దేనా ఏం చేసింది? దేనా ఈ ఊరు ఎంత బాగుంది అని చూడటానికి వెళ్ళిందంటే ఆసక్తిగా సర్వనాశనం అయిపోయింది, జీవితం నాశనం అయిపోయింది. తన ద్వారా అన్నయ్యలు మర్డర్ చేసేశారు, తండ్రి పరువు పోయిందండి. ఆసక్తి, లోకం మీద నీకు ఆసక్తి ఉంటే దేనాకు పట్టిన గది పట్టేస్తుంది. దేని మీద ఆసక్తి ఉంటే సౌలులాగా దెయ్యం పాలైపోతాం అనవసరంగా. దేవుడి మీదే ఆసక్తి ఉండాలి, దేవుడి పని మీద ఆసక్తి ఉండాలి, దేవుడి రాజ్యం మీద ఆసక్తి ఉండాలి, మారు మనసు మీద ఆసక్తి ఉండాలి, పరిచర్య మీద ఆసక్తి ఉండాలి, ఆరాధన చేసే విషయంలో ఆసక్తి ఉండాలి. ఏదో చేసాం, ఏదో చెందాం కాదు, ప్రతీది యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించును, శ్రేష్టమైన ప్రతివి జ్యోతిర్మయుడు. దేవుడు మనకు బెస్ట్ ఇస్తారు, మనం కూడా దేవుడికి బెస్ట్ ఇవ్వాలి, దేవుడు ప్రజలకి బెస్ట్ ఇవ్వాలి, బెస్ట్ ప్రేమ ఇవ్వాలి, బెస్ట్ డబ్బులు ఇవ్వాలి, బెస్ట్ కానుక ఇవ్వాలి, బెస్ట్ సమయం ఇవ్వాలి. కాబట్టి దేవుని పట్ల మాత్రమే నీకు ఆసక్తి ఉంటే ప్రపంచానికి ఆశీర్వాదంగా మారిపోతావు. లోకం పట్ల ఆసక్తి ఉంటే సాతాను నిన్ను దూతగా వాడేసుకుంటాడు. మహోన్నతుల తండ్రి, ప్రేమ స్వరూపుడైన యేసుప్రభువా, వాక్యమైనదే వాక్యం ద్వారా సూటిగా మాట్లాడారు. ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలో, ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండకూడదో మీరు చెప్పిన విధానం బట్టి మీకే మహిమ కలుగాక.